నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా రాబోయేటువంటి 6 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నెలాఖరు వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా రాబోయే 6 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. చాలా వరకు జిల్లాలకు రానున్నటువంటి రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారులు కూడా అలర్ట్ చేసింది. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒక పక్క రేపు ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మొత్తంగా దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాంతో పాటు శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ దగ్గర కానీ లేకుంటే ఏదైనా పాడుపడ్డ భవనాల వద్ద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎక్కడా కూడా వర్షాలు పడేటువంటి సమయంలో చెట్లు కింద ఉండకూడదు వంటి సాధారణంగా రెగ్యులర్ గా ఏదైతే విపత్తు నిర్వహణ సంస్థ వాళ్ళు ఇస్తారో ఆదేశాలన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మరొక పక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అవసరమైనటువంటి సహాయ సహకార చర్యలు కూడా చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్లకి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క కొన్ని జిల్లాల్లో స్పెసిఫిక్ గా చెప్పడం కూడా జరిగింది. ఆ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం పడేటువంటి అవకాశం ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైతే అక్కడ డ్రైనేజ్ కు సంబంధించి కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా అధికారులు ఇప్పుడే దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్క హైదరాబాద్ లో వర్షాల వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తి స్థాయిలో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అర్బన్ ఏరియాలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అన్ని శాఖలు సమన్వయం చేసుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా వర్షాలు పడిన అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేసే విధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా ముందుకు వెళ్తున్నారు. సిరాజ్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.
ఇక కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు, ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా జిల్లాల పేర్లు మార్పు, కొత్త మండలాల ఏర్పాటుపైన డిసెంబర్ లోపు వర్కౌట్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఆ సంఖ్య 32కు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 సీఎండీలు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎల్లో అలర్ట్ దృష్ట్యా అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తెలియకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల వల్ల కూలినటువంటి కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలన్నారు. ఇక వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 2000 మంది కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా జాతీయ జెండా పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మానస పుత్రిక అని కలెక్టర్ అన్నారు. అందరం దేశభక్తితో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇల్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో జెండాలను ఎగురవేయాలన్నారు. ఇక కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో వెస్ట్ గోదావరి ఫ్రాన్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపైన అమెరికా 50% పన్ను విధించడంతో రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రొయ్యల రైతుల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసునని మంత్రి అన్నారు. 80 ఎకరాలు సాగు చేసి 4 కోట్లు నష్టపోయినటువంటి అనుభవం తనకుందన్నారు. ఆక్వా రంగానికి నష్టం వస్తే మార్కెట్లో అన్ని రంగాలపైన ఆ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. నేను కూడా పెద్ద ఎత్తున ఆక్వా రైతుని. శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్లోనే తిరుగుతాడు, ఊరికే తలబట్టలు వేసుకున్నాను అనుకుంటారు. నేను కూడా రైలు చెరువులు చేసి 70-80 ఎకరాలు 4-5 కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తిని. ఆక్వా రైతు కనుక కంఫర్ట్గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కనపడుతుంది. ఇది మన సమస్య, ట్రంప్ గారి సమస్య. ఇది రైతుకి సంబంధం లేదు పాపం. వాస్తవంగా ఇవాళ ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాయి. గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇవాళ 20% ట్యాక్స్ విధించి మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకో 25%. ఇది పొలిటికల్, రాజకీయపరమైనటువంటి, రాజకీయం కూడా కాదు, ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా, బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు అనడంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్లు విధించడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే. నేను కూడా పెద్ద ఎత్తున ఆక్వా రైతుని. శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్లోనే తిరుగుతాడు, ఊరికే తలబట్టలు వేసుకున్నాను అనుకుంటారు. నేను కూడా రైలు చెరువులు చేసి ఇక నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ఇంటి వద్దకే వైద్యం వాహనాలను మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరులోని జెండా వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం నారాయణ హాస్పిటల్స్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణాలకే కాకుండా పల్లెలకి కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణ హాస్పిటల్ సంకల్పించిందని మంత్రి తెలిపారు. అందుకోసం 2 కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. సార్ तुम लगा सामने आ जाओ सर
నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు. దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక 2 కోట్ల రూపాయలు అయింది. ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్, ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది, అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది, ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి, ఈసీజీ దాంట్లోనే ఉంటుంది, ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది, డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే మీ దగ్గరకు వచ్చేటట్టుగా. అంటే ఈరోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్. ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడే ట్రీట్ చేయడం, పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు. ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క డివిజన్కి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు, 54 డివిజన్లు కావచ్చు, లేదా 28 డివిజన్లు కావచ్చు, పక్కన ఉన్న 2 వెహికల్స్ ఈరోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది. దాంట్లో మెయిన్గా ఈసీజీ ఉంటుంది, మీకు అల్ట్రాసౌండ్ ఉంటుంది, తర్వాత దాంట్లో కావాల్సిన ఎక్స్రే ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది. మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్, గైనకాలజీని చూపించుకోవాలంటే ఆ పేదవాళ్ళు హాస్పిటల్ వరకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు. అందుకోసమే దీంట్లో ఆంకాలజీకి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడం జరగదు. ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఈరోజు ఈ వెహికల్స్ దాదాపు 2 కోట్ల పైన అవుతుంది. ఒక డెంటల్ వెహికల్ కానీ తెచ్చారు. ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి ఆలోచనలు తెస్తే సమాజంలో మార్పు వస్తుంది. 2 వెహికల్స్ ఈరోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది. దాంట్లో దేశంలో బీజేపీ వల్ల అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు బీజేపీ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ చామంచి శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇంటింటికి తెలియజెప్పడం కోసమే ఈ సారథ్యం కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించారని అన్నారు. అయితే సారథ్యం యాత్ర తిరుపతిలో రేపు ప్రారంభం కానుందని తెలిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. మరి మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైనాక 12వ తారీఖున తిరుపతిలో జరిగేటటువంటి మన ఎక్కడైతే లీలామహల్ సర్కిల్ నుంచి, అక్కడ నుంచి దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, మరి తొడ ఆఫీస్ పక్కన ఉన్న కచ్చపి ఆడిటోరియం వరకు కూడా బై వాక్ అంటే పాదయాత్రగా నడుచుకొని వచ్చి వేల మంది కార్యకర్తలతో మేము నడుచుకొని అక్కడి నుంచి కచ్చపి ఆడిటోరియంకి వచ్చి కచ్చపి ఆడిటోరియంలో బహిరంగ సభ ఉంటుంది. రేపు ఆ యొక్క ర్యాలీ కూడా 10 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకి కచ్చపి ఆడిటోరియం చేరుకుంటాము. అక్కడ బహిరంగ సభ 2 దాకా ఉంటుంది. కాబట్టి వచ్చేటట్టు ప్రతి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి త్వరితగత అంటే 9 గంటలకే లీలామహల్ సర్కిల్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనం పాదయాత్రగా
మరి కచపి ఆడిటోరియం వరకు వస్తున్నాం కాబట్టి అందరూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని తరువాత అక్కడే భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మండలాల నుంచి, వారు గ్రామాల నుంచి, వారి బూత్ నుంచి వచ్చినట్టు అందరూ కూడా తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైనాక 12వ తారీఖున తిరుపతిలో జరిగేటటువంటి ఇక నెల్లూరు జిల్లాలో బ్రిటిష్ హయాంలో నిర్మించినటువంటి కట్టడాలలో కనిగిరి రిజర్వాయర్ చెరువు ఒకటి. కనిగిరి చెరువులో ఉన్నటువంటి మత్స్య సంపద పక్కదారి పడుతుంది. వేటను నిషేధించినా చేపల వేట ఆగడం లేదు. దీనిని సంరక్షించాల్సిన మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తుల్లో పడ్డారు. దీంతో ఆదాయానికి గండిపడింది. తద్వారా మత్స్య సంపద కనుమరుగవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కనిగిరి రిజర్వాయర్లో మత్స్య సంపదను సంరక్షించి వేట చేపడుతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోంశాఖ మంత్రి అనిత జిల్లాల కలెక్టర్లు విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కువ నష్టం జరగనున్నటువంటి ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రమాదకర స్థలాల వద్ద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తాజా పరిస్థితులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ర్యాలీ నిర్వహించారు. సిఐ నేతృత్వంలో 99 బెటాలియన్ కమాండెంట్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మహిళా సీఎంఏ భార్గవి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు, రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు, శ్రావణమాస ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమ్మితం సమీపంలో నల్లమడ అడవి ప్రాంతంలో వాటర్ ఫాల్ వద్ద పెద్ద పులి పర్యాటకులకు కంటపడింది. దీంతో పెద్ద పులి సంచరించినటువంటి పాదముద్రలను యువకులు సెల్ ఫోన్లు చిత్రీకరించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. అయితే ప్రధానంగా నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వాటర్ ఫాల్ ఉండడంతో పర్యాటకులు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు నిషేధం విధించారు. ఈ వాటర్ ఫాల్స్ను చూసేందుకు కొంతమంది పర్యాటకులైతే అటవీ అధికారుల కళ్ళు కప్పి లెక్క చేయకుండా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఇక ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉండేటువంటి తిరుమలలో భక్తులకు రద్దీ కాస్త తగ్గింది. వర్షాల కారణంగానే తిరుమలకు భక్తుల రాక తగ్గినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారు స్వామివారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కొత్తగా సర్వదర్శనం టోకెన్లు తీసుకొని క్యూ లైన్లోకి వెళ్లే వారికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టోకెన్లు లేని వారికి కూడా స్వామివారి దర్శనం 8 గంటలు జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఇక కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్తరోధోత్సవాలు సందర్భంగా మర్యారాధన వేడుకలు నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని స్వామివారి మూల బృందాలకు పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక విద్యుత్ మీటర్లపైన సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చినా పాత వైసీపీ విధానాలనే అవలంబిస్తుందని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అదానీ కంపెనీతో పాటుగా మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని, స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడు అంటూ విమర్శించారు.
రైతాంగానికి ఉరితాలు లాంటివి. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రంలాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ న్యూయార్క్ నుంచి లంచం ఇచ్చారు. ఆ లంచం ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి పడదేస్తుంది. అది 20 ఏళ్ళ అగ్రిమెంట్. అది ప్రమాదం చేసి చివరికి కోర్టులో కేసు వేశారు. అది అంతర్జాతీయ అవినీతికి చేరిపోయింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేము, కానీ దేశం తిరుగుతామంటే అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో కూడా అదానితో పాటు ఇంకో 3 కంపెనీస్ కలిపి ఈ అగ్రిమెంట్ ఇచ్చారు. తక్షణం చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఒక వామపక్ష ఉద్యమే కాదు, ప్రజాస్వామ్య మొదలందరూ కూడా దీన్ని తిరగబడతా ఉన్నారు, ప్రజలందరూ తిరగబడుతున్నారు. దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. పోరాటం సాగిసి తీరుతాం. ఎక్కడ కనిపిస్తే మీటర్లు బద్దలు కొట్టండి, జైలు నింపుదాం, ఎంతమంది రీసెర్చ్ చేసుకొని మాకు అభ్యంతరంలో. అంతేగాని ఇది అంగీకరిస్తే ప్రజలకు ఉరితాడు అవుతుంది, తిరస్కరిస్తే ప్రజలు బాగుపడతారు, ప్రభుత్వం బాగుపడుతుంది. లేదంటే ప్రభుత్వం మాత్రం ఉరితాడు. ఇక పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 301 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులు, ఇలా మొత్తం 42 లక్షల రూపాయల చోరీ సొత్తును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లేటెస్ట్గా 27/2025 కొంతమూరులో ఒక అఫెన్స్ జరిగింది. దాంట్లో సిఐ గారికి, డిఎస్పీ గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది. ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో, ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది. దీంట్లో 3.5 కేజీల గోల్డ్, 18 కాసుల బంగారం ప్లస్ 300 గ్రామ్స్, ఆల్మోస్ట్ 301 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈయన ఇంతకు ముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే 54 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటరాగేట్ చేసిన తర్వాత 12 కేసులు డిస్క్లోజ్ చేశాడు. సో 12 కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో 8 HB బై నైట్, ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ దొంగతనాలు చేశాడు. దీంతో పాటు ఇళ్లల్లో అవుట్స్కర్ట్స్లో గెస్ట్ హౌస్లు లాంటివి ఉంటే అదొక 3 కేసులు, అక్కడ ఉండే టీవీలు, ఏసీలు, మంచాలు, బీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు.